నొప్పున్న పుండులు, నొప్పున్న గడ్డలు అంత ప్రమాదం కాదు. అదొకటి. రెండోది, ఒకవేళ పుండు 3 వారాల కన్నా ఎక్కువ రోజులు ఉన్నదనుకోండి, అది క్యాన్సర్ అయి ఉండొచ్చు. కాబట్టి ప్రతి పుండు క్యాన్సర్ కాదు. మరి క్యాన్సర్ ఎట్లా గుర్తుపట్టాలి? 3 వారాలు దాటి ఉండాలి, దానిలో నొప్పి ఉండకూడదు. ఈ 2 ఉన్నాయంటే నోటిలో క్యాన్సర్ ఉన్నది అని చెప్పి అనుమానించాలి. ఫస్ట్ మనం కారణాలన్నీ చూద్దాం, తర్వాత క్యాన్సర్ని ఎట్లా గుర్తుపట్టాలో చూద్దాం. రొమ్ము క్యాన్సర్ దేని వల్ల వస్తుంది? రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు మన ఆడగా పుట్టినారంటేనే 20% మందికి క్యాన్సర్ వస్తుంది. అంటే 100 మంది ఆడోళ్ళని నిలబెడితే దాంట్లో 20 మందికి క్యాన్సర్ వస్తుంది, రొమ్ము క్యాన్సర్. ఇప్పుడు వాళ్ళ ఆడోళ్ళగా పుట్టినారు అనేది మార్చలేం కదా, అది దేవుడు రాసిన రాత. అది 100 మందిలో 20 మందికి క్యాన్సర్ రావాలి అని చెప్పి దేవుడు రాసిన రాత. సో దాన్ని మనం మార్చలేం. అయితే మనం మార్చగలిగేటివి ఏంటివి అది చూద్దాం. ఒకటి,